వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు వేసవి సెలవుల అనంతరం తిరిగి తెరుచుకున్నాయి. విద్యార్థులు ఉత్సాహంగా బడులకు వచ్చారు. వేసవి సెలవుల్లో బోసిపోయిన పాఠశాలల ప్రాంగణాలు మళ్లీ కలకలలాడాయి. పాఠశాలలు శుభ్రంగా ఉన్నాయని, గతంతో పోలిస్తే మెరుగుపడ్డాయని పిల్లలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ విద్యా సంవత్సరం అంతా బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పంతొమ్మిదవ వార్డు కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం మొదటి సంవత్సర విజయోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కార్యాలయం వద్ద కేక్ కట్ చేసి వేడుకలను జరిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్ దేశు యుగంధర్, ఫణితపు దుర్గా, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజుకి సంవత్సర కాలమైన సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో అందరూ కూడా సంబరాలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ రోజున కూటమి ప్రభుత్వంలో మన తెనాలి పట్టణంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అయినటువంటి ఎమ్మెల్సీ గారి ఆధ్వర్యంలో తెనాలి పట్టణంలో కూడా ప్రభుత్వ కార్యక్రమాలు, అలాగే మా ఫ్లోర్ లీడర్ అయినటువంటి పసుపులేటి త్రిమూర్తి గారి ఆధ్వర్యంలో 19వ వార్డు 20వ వార్డుల్లో కూడా ఈ రోజున ఈ కేక్ కటింగ్ నిర్వహించడం జరిగింది. మంచి ప్రభుత్వం, మనందరి ప్రభుత్వం, సంక్షేమ పథకాలు అనేక రకాలుగా ప్రజలందరికీ అందాలని, అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోవాలని చెప్పేసి రాష్ట్రం మరిన్ని సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా ఎన్నుకోవాలని కోరుకుంటూ ఏడాది అయిన శుభ సందర్భంగా ఈరోజు ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన పట్ల పూర్తిగా కూడా ఆనందదాయకంగా ఉన్నారు. దానిలో భాగంగా ఎవరైతే కూటమి ప్రభుత్వము మనకి సూపర్ 6 విధానం ద్వారా ఇప్పటికే మనకి దీపం పథకం, అన్నా క్యాంటీన్లు, తల్లికి వందనం, అవి కాకుండా అదేవిధంగా మన రాష్ట్ర అభివృద్ధి కోసం దాదాపు 6 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, అనేక మౌలిక సదుపాయాలతో అనేక కంపెనీలని ఆహ్వానించి పూర్తిగా ప్రజల యొక్క జీవన ప్రమాణాలని పెంచడానికి తీసుకున్న నిర్ణయాలు. అదేవిధంగా గత ప్రభుత్వంలో రోడ్డు రవాణా వ్యవస్థ ఎంత అధ్వానంగా ఉందో మీ అందరికీ తెలుసు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ సంవత్సర కాలంలోనే పూర్తిగా రోడ్లు అనేక గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ పూర్తిగా రోడ్లు మరమ్మతులు కూడా జరిగినాయి. తెనాలి నాజరపేటలో గల వివేకా కిడ్స్ ప్యారడైజ్ ప్రీ ప్రైమరీ స్కూల్లో అదనపు తరగతి గదులను గురువారం ప్రారంభించారు. ఈ సంవత్సరం చదువులోకి వచ్చిన చిన్నపిల్లలు వారి మనసులు ఆనందంగా ఉంటూ చదువుకునే విధంగా అన్ని వసతులు ఏర్పాటు చేసినట్లు విద్యాసంస్థల చైర్మన్ రావుపాటి వీరనారాయణ తెలిపారు. స్థానిక నాజరపేటలోని వివేకా కిడ్స్ ప్యారడైజ్ ప్రీ ప్రైమరీ స్కూల్లో ఏర్పాటు చేసిన అదనపు తరగతి గదులను ప్రముఖ స్వామీజీ భాస్కరానంద సరస్వతి ప్రారంభించారు. అలాగే మరో అదనపు తరగతి గదిని ప్రముఖ విశ్రాంత ఉపాధ్యాయులు రాయపాటి శివనాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యాసంస్థల చైర్మన్ రావుపాటి వీరనారాయణ మాట్లాడుతూ ఈ అకాడమీ సంవత్సరంలో చిన్న పిల్లలు చదువులోకి ఆరంభమైన నేపథ్యంలో వారికి ఆహ్లాదకరంగా, ఆనందకరంగా ఉండే విధంగా అదనపు తరగతి గదులను తీర్చిదిద్దడంతో పాటు పిల్లలకు కావలసిన వస్తువులన్నిటినీ సమకూర్చి తద్వారా చదువు పట్ల ఆసక్తి కలిగేలా చూడటం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఇఓ ఉదయ్ కిరణ్, మురళి, సంధ్య, సునీల్, నవీన్ సిబ్బంది పాల్గొన్నారు. జూన్ 12, 2025 మరి రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ అన్నీ కూడా రీఓపెన్ చేసినటువంటి రోజు. మరి ఈ రోజునే మన తెనాలి నాజరపేటలో ఉన్నటువంటి వివేకా కిడ్స్ ప్యారడైజ్ అది కేవలం ప్రీ ప్రైమరీ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసినటువంటిది ఈ ప్రీ ప్రైమరీ స్కూల్. దీన్ని వివేకా కిడ్స్ ప్యారడైజ్ అనేటువంటి పేరుతో మనం రన్ చేస్తూ ఉన్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిన్న పిల్లలు, అప్పుడే చదువును స్టార్ట్ చేసిన పిల్లలు, ఆ విద్యార్థుల్లో ఒక మంచి వాతావరణం క్రియేట్ చేసి వాళ్ళ మనసులు
ఆనందంగా ఉత్సాహంగా ఉండేలాగా చేసి వారికి ఏ విధంగా అయితే లెసన్స్ చెప్పినట్లయితే హృదయానికి హత్తుకునేలా ఉంటుందో అలాగే ఆ పిల్లల వయసును బట్టి ఆటలాడి పాటలు పాడుకొని నేర్చుకునేటువంటి విధానాన్ని ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతో అలాగే లెర్నింగ్ బై డూయింగ్ చూసి నేర్చుకోవటం చేసి నేర్చుకోవటం అలాంటి పద్ధతిని మనం ప్రవేశపెట్టాం. మరి దానిలో భాగంగానే ఇక్కడ ప్రత్యేకించి కేవలం ఈ ప్రైమరీ విద్యార్థుల కొరకు ఈ కిడ్స్ ప్యాడ్ ఏర్పాటు చేసాం. ఈ రోజున అదనంగా 2 తరగతి గదుల్ని ప్రారంభం చేసుకున్నాం. ఆ ప్రారంభం మరి పెద్దలైనటువంటి గురువులైనటువంటి స్వామిలైనటువంటి భాస్కరాంశ సరస్వతి గారి చేతుల మీదుగా ప్రారంభం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. జూన్ 12వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్ళు పనిచేయడం ప్రారంభించినాయి. ఈ సందర్భంలో ఇక్కడ తెనాలి పట్టణంలో ఉన్నటువంటి వివేక కిడ్స్ ప్యారడైజ్ ఈ స్కూల్లో కొత్త తరగతులు ప్రారంభం చేస్తున్నారు. దానికి తగిన ఏర్పాట్లు, అనుకూలమైన వాతావరణం ఉండేటువంటి తరగతి గదులు, తర్వాత పిల్లలకి చక్కని ఫర్నిచరు, అలాగే వాళ్ళకి ప్లే ఐటమ్స్, ఇక ఈ పని చేస్తూ నేర్చుకునేటువంటి ఒక ఆధునికమైనటువంటి ఒక విధానాన్ని ప్రవేశపెట్టి పిల్లలు ఏ విధమైనటువంటి శ్రమ అనుకోకుండా ఉత్సాహంగా ఉల్లాసంగా ఆనందంగా వాళ్ళు పరికరాలు ఉపయోగిస్తూ ఆ యొక్క నాలెడ్జ్ని వాళ్ళు సేకరించేటువంటి అన్ని ఏర్పాట్లు ఒక అంతర్జాతీయ స్థాయిలో ఇక్కడ కనిపిస్తున్నాయి. సైకిల్పై ప్రపంచ యాత్ర చేస్తున్న తమిళనాడుకు చెందిన ముత్తు సెల్వన్ గురువారం తెనాలిలో మంత్రి నాదెండ్ల మనోహర్ని కలిశారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు ఎంతగానో దోహదపడతాయని ప్రజలకు తెలియజేస్తూ మొక్కలను నాటిస్తూ తన సైకిల్పై ప్రపంచ యాత్ర చేస్తున్న తమిళనాడుకు చెందిన ముత్తు సెల్వన్ తెనాలి మీదుగా విజయవాడ వెళుతూ మార్గమధ్యంలో తెనాలిలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ని జనసేన పార్టీ కార్యాలయంలో కలిసి తన యాత్ర గురించి వివరించారు. తన ప్రపంచ యాత్ర ప్రారంభమై 3 సంవత్సరాలు అయిందని, ఇంకా 2 సంవత్సరాలు ఉందని, ఈ 2 సంవత్సరాల్లో 10 లక్షల మొక్కలు నాటించేలా యాత్ర చేపట్టినట్లు చెప్పారు. ఇప్పటికీ 2,40,000 మొక్కలు నాటినట్లు ముత్తు సెల్వన్ మంత్రికి వివరించారు. సైకిల్పై ప్రపంచ సాహస యాత్ర చేస్తున్న ముత్తు సెల్వన్ను అభినందించారు. తన లక్ష్యం నెరవేరాలని ఆయన ఆకాంక్షించారు. కరోనా సెకండ్ వేవ్ టైం చాలా జన ఆక్సిజన్ షార్టేజ్లో డెత్ టైం ర్యాలీ ఫర్ ఆక్సిజన్ ఒక పేరులో 10 లక్షల మొక్కల ప్లాంటేషన్ కోసం 5 సంవత్సరాల ప్రపంచ ప్రయాణం చేస్తున్నాను. అండ్ ఇప్పుడు వరే 3 సంవత్సరం అయింది. అండ్ 7,96,400 మొక్కలు ప్లాంటేషన్ అయింది. అండ్ ఇది 5 years 8 కంట్రీ ట్రావెల్ కోసం వరల్డ్స్ లాంగెస్ట్ సైక్లింగ్ ఒక రికార్డు. అండ్ నా సైకిల్ టోటల్ 122 kg వెయిట్ ఉంటూ, సో ఇది నా స్పాన్సర్ తీసుకుంటూ అడ్వర్టైజ్మెంట్ చేసేది నాకు ఇంట్రెస్ట్ లేదు. ప్లస్ సోషల్ మీడియాలో నాకు ఇంట్రెస్ట్ లేదు. నా ప్యూర్ సోషల్ కాజ్ కోసం చేసే కోసం పడుతుంటుందల్లా పెట్రోల్ పంపు, ఫుడ్ అలా సెల్ఫ్ కుకింగ్, నాది అన్ని థింగ్స్ ఇక్కడ ఉంటూ టెంట్, బెడ్షీట్, గ్యాస్ అండ్ నార్మల్ సైకిల్, గేర్ ఎలక్ట్రిక్ ఏమీ లేదు. సో ఇంత వెయిట్లో సైక్లింగ్ చేసే కోసం లెగ్ మిషన్ ఆఫ్ ఇండియా ఒక రికార్డు, అండ్ 10 లక్షల మొక్కల ప్లాంటేషన్ కోసం మ్యాన్ ఆఫ్ ఫారెస్ట్ 3 రికార్డు కోసం చేస్తున్నాను. సో ఇప్పుడు 2 రికార్డు ఆల్రెడీ అయింది. నేను ఒక రికార్డుకి 2,04,000 మొక్కల ప్లాంటేషన్ బ్యాలెన్స్ ఉంటూ, సో ఆంధ్ర ఎంటర్ చేసి నియర్ అబౌట్ 60 రోజు అయింది. అండ్ తెలుగు కూడా ఇక్కడే వచ్చి నేర్చుకున్నాను. అన్ని ఏరియాస్లో నాకు సపోర్ట్ చేస్తారు. ఈ ట్రావెల్కు పడుతుండకు భోజనంకి ఎలా సపోర్ట్ చేస్తారు. ఈ ట్రావెల్ చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసే కోసం ప్రార్థన చేస్తూ అన్ని జనాలకు నాది ధన్యవాదాలు. సిటీ న్యూస్ ముంచే ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి కోర్టు ప్రాంగణాలను సందర్శించిన ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి కళ్యాణ్ చక్రవర్తి. అఖండ మెజారిటీతో శాసనసభ్యునిగా గెలిపించిన తెనాలి ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి నాదెండ్ల మనోహర్. టీడీపీ కార్యాలయంలో కూటమి ప్రభుత్వం మొదటి సంవత్సర విజయోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్.
ఘనంగా గ్రంథాలయ గాంధీ డాక్టర్ వెలగ వెంకటప్పయ్య కాంస్య విగ్రహావిష్కరణ. విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి నాదెండ్ల మనోహర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.